ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు. మహానుభావులారా, ఈరోజు నేను నా దగ్గర కోట్లుంటే నాకు సావురానే రాదా, నా కోట్లు నా సావును ఆపుతాయా అంటూ ఒక మంచి నీతి పాటను చదువుతాను, దయచేసి వినండి. మహానుభావులారా, నేను రాసి పాడే మూఢనమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మన వీడియోను మరవకుండా మన వాళ్ళందరికీ పంపించండి. మన వాళ్ళందరికీ మరవకుండా సబ్స్క్రైబ్ చేయమని మరీ చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. నా దగ్గర కోట్లుంటే నాకు సావురానే రాదా, నా కోట్లు నా సావును ఆపుతాయా, లేక నేను చస్తుంటే నా కోట్లు నా ఎంట వస్తాయా. ఏది నాది కానే కాదు, నే చస్తే ఏది ఎంటరానే రాదు. నేను చేసే మంచి పనులు మాత్రమే లోకాన నిలుచునండి. కష్టాల గడ్డల్లో కట్టెల్లో మంటల్లో నా పింగే కాలి నిల్గేటప్పుడు ఏ కోట్లు నాతోటి వస్తాయిరో. బొందల గడ్డల్లోన బొందల్లోన నా పెన్గా మగ్గి మన్నైపోతే ఏ కోట్లు నాతోటి వస్తాయిరో. కష్టాల గడ్డల్లో కట్టెల్లో మంటల్లో నా పింగే మాడి మసి బొగ్గైతే నా కోట్లు మంటల్లో కాలిపోవా. నా కాగితపు నోట్లు మంటల్లో మాడిపోవా. ఏది నాది కానే కాదు, నే చస్తే ఏది ఎంటరానే రాదు. 4 రోజుల నాటకం బ్రతుకంతా బూటకం. మంచి మనిషిగా మందికి సేవలు చేశామంటే మనకెంతో పుణ్యమండి, మన జన్మే ధన్యమండి. పుట్టేటప్పుడు నేను ఏ సొమ్ము తేలేదు, చచ్చేటప్పుడు ఎంత ఏ సొమ్ము రానే రాదు. కానీ బ్రతికేటప్పుడు మాత్రం సొమ్ము అనుకుంటూ సొమ్మెనుక పడతాను, సొమ్మెంతో చేర్చుతాను. సొమ్ము చేరగానే నేను సోకనుకుంటూ సోకను కాపాడుతాను. పాపాలెన్నో చేస్తాను, పాపాత్ముడనవుతాను. కష్టాల గడ్డల్లో కట్టెల్లో నా పెన్గే కాలి నిల్గేటప్పుడు నా ఒళ్ళు మంటల్లో మాడి మసి బొగ్గైతే ఏ సొమ్ము నాతోటి వస్తుందిరో, ఏ సోకు నాతోటి వస్తుందిరో. బొందల గడ్డల్లో నా పెన్గా మగ్గి మన్నైపోతే ఏ సొమ్ము నాతోటి వస్తుందిరో, ఏ సోకు నాతోటి వస్తుందిరో. ఏది నాది కానే కాదు, నే చస్తే ఏది అంటరానే రాదు. నే చేసే మంచి పనులు మాత్రమే లోకాన నిలుచునండి.
మేడలు మిద్దల్లో ఉన్న పూరు గుడిసెల్లో ఉన్న చివరికి చేరేది కష్టాల గడ్డలకే. అందరూ నెమ్మదిగా పండేది బొందల గడ్డల్లోనే. చివరికి మిగిలేది పిడికడంత బూడిదేరా. కోట్ల ధనం ఉన్నోడైన కూటికి గతి లేనోడైనా చివరికి చేరేది కష్టాల గడ్డలకే. అందరూ నెమ్మదిగా పండేది బొందల గడ్డల్లోనే. చివరికి మిగిలేది పిడికెడంత బూడిదేరా. నేను 3 పూటలు కడుపు నిండా తినకుంటే నా ప్రాణం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కానీ ఒక్క పూటకి బుక్కడంత తింటానికి గతి లేని పేదోళ్ళు ఎట్లా ప్రాణాలతో ఉంటారో నాకు తెలియనంటుంది. పేదోళ్లకు ఒక్క పూటకు బుక్కడంత తింటానికి గతి లేకుంటే నాకు 3 పూటలు కడుపు నిండా తింటానికి ఉంటే చాలదా? 7 జన్మలకు కూడబెట్టేదెందుకు? భూమి మీద ఉన్నదంతా అందరికీ సొంతమైతే నేను దోచుకునేదెందుకు? దాచిపెట్టేదెందుకు? దోచుకున్న కోట్లను దాచిపెట్ట చోటు లేక కోటికి పడిగెత్తాలని గొప్పల కోసం కోట్ల ధనాన్ని నేను మట్టిలో పాతిపెట్టి నా కోట్లను మట్టిలో మగ్గిపోయి చెదలు పాలు చేసే కంటే, చీమల పాలు చేసే కంటే ఒక్క పూటకు బుక్కడంత కూడుగూడ గతి లేని నిరుపేద కడుపు కింత పిడికడంత తిండి పెట్టినా కూడా నాకు పుణ్యమైన ఉంటదండి. నా జన్మ ధన్యమే అవునండి. నేను ఊరికి సంపాదిస్తే చస్తే నా ఎంట వచ్చేది ఏముంది? ఏది నాది కనే కాదు, చస్తే ఏది ఎంటరానే రాదు. 4 రోజుల నాటకం బ్రతుకంతా భూటకం. ఈ నిజాన్ని తెలుసుకొని మంచి మనిషిగా బ్రతుకుతూ మందికి సేవలు చేస్తే మనకెంతో పుణ్యమండి. మన జన్మే ధన్యమండి. మహానుభావులారా, మీకు శుభమౌనుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః.